హాయ్ అండి. ఈరోజు అంశం బలం, బలహీనత. మనం మన దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తున్నాము అనే దానికంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీదే సహజంగా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆసక్తి చూపుతూ ఉంటాం. ఎదుటి వారి గురించి, వారి అనుభవాల గురించి, వారి బలహీనతల గురించి ఎక్కడ లేని ఉత్సాహం చూపడం జరుగుతుంది. మన అనుభవాలు, ఆలోచనతో ఎదుటివారిని ఒక అంచనా వేసేసుకొని ఒక నిర్ణయానికి రావటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా జరిగింది అనుకోండి, ఆశ్చర్యపోతాం, నివ్వెరపోతాం, మన వంతు అవుతుంది. అది ఏంటి? అదేంటి? కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఎంత ప్రయత్నించినా ఎదుటివారి గురించి కొంతే తెలుసుకోగలిగామే అని ఆశ్చర్యపోతాం. నిజంగా ప్రశాంతంగా కూర్చుని మన శరీరంలో జరిగే శ్వాస కదలికలు, గుండె చప్పుడు మనం విన్నాం. మన శరీరమే, కానీ మనకు తెలియదు. ఎదుటి వారిలో అది ఉంది, ఇది లేదు, వాళ్ళు అట్లా ఉన్నారు, ఇట్లా మాట్లాడతారు అని మాత్రం మాట్లాడతాం, విమర్శిస్తాం. గురువింద గింజ తన అడుగున ఉన్న నలుపు రంగును మర్చిపోయి పైన ఉన్న ఎరుపు రూపాన్ని చూసుకొని మురిసిపోతుంది. అసలు మన గురించే మనకు సరిగా తెలియనప్పుడు ఇతరుల గురించి తెలుసుకొని ఏం చేయగలుగుతాం? టైం వేస్ట్ కదా. టైం వేస్ట్ అవ్వడం తప్పించి ఇంకా చేయగలిగేది ఏమీ లేదు. నిజానికి తాపీగా కూర్చుని రోజుకి గంట సేపైనా మనతో మనం గడపటం, మన గురించి మనం ఆలోచించుకోవటం చేస్తున్నాం. అసలు మనిషికి బలం ఉన్నట్లే బలహీనతలు ఉంటాయి. నేను ప్రత్యేకం అనే భావన ఎక్కువైతే మనిషిలో సహజత్వం అనేది ఉండదు. ఊహల్లో ఉండటం ఎక్కువైపోతుంది. వారు ప్రత్యేకం, అందరిలో మేము ప్రత్యేకం అన్నట్లుగా చాలా గొప్ప లక్షణాలు, తమకున్న లక్షణాలు ఎవరికీ లేవు అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. నిజానికి మనం గుర్తించలేని బలహీనతలు మనలోనే ఎన్నో ఉంటాయి. ఎందుకంటే మనం సృష్టిలోని ఒక భాగమే, అంతేగాని మనమే సృష్టికి అతీతమే కాదు కదా. వారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం. మనం కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వ్యవహరిస్తుంటాం. ఎందుకంటే అన్ని సందర్భాలు అన్ని సమయాల్లోనూ ఒకే విధంగా ఉండవు కదా. ఈ విషయాన్ని గుర్తించాలి అంటే ఇతరుల గురించిన ఆలోచనలు పూర్తిగా తగ్గించుకొని మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అలా గమనించుకోవడానికి కొంత సమయం అనేది మనం పర్సనల్గా కేటాయించుకోవాలి. మనం సమయాన్ని ఇచ్చి అప్పుడు మన బలహీనతలు తగ్గి బలమైన, జ్ఞానవంతమైన వారుగా మనం అవటానికి చాలా అవకాశం ఉంది. ప్రయత్నించండి. ఉంటాను మరి. ఇప్పుడు మీరు లైక్ చేసి సబ్స్క్రైబు, షేరు చేయటానికి కూడా కొంత సమయం కేటాయించుకున్నారనుకోండి, బాగుంటుంది. ఉంటాను మరి. స్వస్తి.